మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను 2024లో ట్రెండింగ్‌లో ఉన్న 5 హై పేయింగ్ రిమోట్ జాబ్స్‌ని సజెస్ట్ చేస్తాను. వీడియోలోకెళ్ళే ముందు మీ ఛానెల్‌కి న్యూయిస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా ఫ్రీలాన్సింగ్ గురించి కానీ, పాసివ్ ఇన్‌కమ్ గురించి కానీ, కెరీర్ ఆపర్చునిటీస్ గురించి కానీ డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటివేం మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకెళ్తే నేను ఈ వీడియోలో నేను చెప్పినట్టు 5 హై పేయింగ్ రిమోట్ జాబ్స్‌ని మీకు సజెస్ట్ చేస్తాను 2024లో. గుడ్ థింగ్ ఏంటంటే ఈ 5 జాబ్స్ కూడా ఇండివిడ్యువల్ లెవెల్‌లోనే చేయొచ్చు, బ్రాండ్ లెవెల్‌లోనే చేయొచ్చు. అంటే మీరు కంపెనీస్‌కి వర్క్ చేయొచ్చు, లేదా కంటెంట్ క్రియేటర్స్ ఆర్ సోలో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కదా! వాళ్ళకి వర్క్ చేయొచ్చు. మీరు డైరెక్ట్‌గా వాళ్ళకి ఈమెయిల్ రాయొచ్చు, వాళ్ళ లింక్డ్ఇన్‌లో కనెక్ట్ అయ్యి రాయొచ్చు. ఈ 5 ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ జాబ్ వచ్చి వర్చువల్ అసిస్టెంట్. ఈ రోజుల్లో వర్చువల్ అసిస్టెంట్స్ అనే రోల్స్‌కి డిమాండ్ అయితే బాగా పెరిగింది. వర్చువల్ అసిస్టెంట్ ఏం లేదండి. సపోజ్ నా ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను యూట్యూబర్‌ని. అలాగే నేను జాబ్ చేస్తూ ఉన్నాను. నేను ఏదైనా ఒక ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాననుకోండి. అంటే యూట్యూబ్ బిజినెస్ ఆర్ ఇంకేమైనా డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్మడం, ఆన్‌లైన్ కోర్సెస్ అమ్మడం ఏమైనా కూడా నాకు ఆల్రెడీ ఫుల్ టైమ్ జాబ్ ఉందనుకుందాం. సో ఇవన్నీ నాకు మేనేజ్ చేయడానికి టైం ఉండదు కదా! అప్పుడు నేనేం చేయొచ్చు, ఒక వర్చువల్ అసిస్టెంట్‌ని హైర్ చేసుకోవచ్చు. వాళ్ళ స్టూడెంట్స్ అయినా అవ్వచ్చు ఆర్ ఆల్రెడీ ఇంకెవరైనా అవ్వచ్చు. ఎవరికైతే టైం పెడతారు నాకు అని అనుకుంటానో వాళ్ళని నేను హైర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, నావన్నీ మేనేజ్ చేస్తారు. నా సోషల్ మీడియాలో షేర్ చేయడం కానివ్వచ్చు, ఆర్ నా ఈమెయిల్స్‌కి రెస్పాండ్ అవ్వడం కానివ్వచ్చు, ఆర్ బ్రాండ్స్‌తో కొలాబరేషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ చూసుకోవడం. అంటే మెయిల్స్ రాయడం ఆర్ సోషల్ మీడియాలో వాళ్ళతో కనెక్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ వాళ్ళు చేయొచ్చు. అలానే ఏమన్నా ప్రమోట్ చేయాలన్నా చేస్తారు. ఏమన్నా చిన్న చిన్న టాస్క్స్ ఉంటాయి. నా దాన్ని అడ్వర్టైజ్ చేయాలి ఆర్ ఇంకెవరితోనైనా రీచ్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా చేస్తారు. అంటే డిజిటల్‌గా అంటే వీళ్ళకి రావాల్సిందేం లేదు. ల్యాప్‌టాప్ యూజ్ చేయడం తెలియాలి, ఈమెయిల్స్ ఓపెన్ చేయడం ఇలాంటివన్నీ తెలిసుండాలి అంతే. కొంచెం రైటింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఈ లెవెల్‌లో ఉన్న వాళ్ళని వర్చువల్ అసిస్టెంట్‌గా నేను హైర్ చేసుకుంటే నాకు టైం అనేది చాలా కలిసొస్తుంది. నేను జస్ట్ ఏమన్నా కంటెంట్ చేయాలంటే కంటెంట్ చేసి మిగిలిందని వాళ్ళు చూసుకుంటారు. నేనేమి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నేను మనీ పే చేస్తాను. సో ఈ టైప్‌లోనే చాలా పాపులర్ క్రియేటర్స్ ఉంటారు. చాలా పాపులర్ ఆన్‌లైన్ బిజినెసెస్ రన్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా వర్చువల్ అసిస్టెంట్స్ అవసరం. మీరు లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేసినా కూడా వర్చువల్ అసిస్టెంట్స్ అని మీకు చాలా దొరుకుతాయి. అలానే ఫీవర్‌లో కానీ, అప్‌వర్క్‌లో కానీ ఇలా ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఎక్కువ వర్చువల్ అసిస్టెంట్‌ని ఈ మధ్య హైర్ చేసుకుంటున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ స్కిల్. అండ్ సెకండ్ స్కిల్ తీసుకుంటే కంటెంట్ రైటింగ్. కంటెంట్ రైటింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ సోషల్ మీడియాలో రాయడానికి కానివ్వచ్చు, వాళ్ళ బ్లాగ్స్ రాయడానికి కానివ్వచ్చు, ప్రతి దానికి కంటెంట్ రైటర్స్ అయితే అవసరం. మెయిన్‌గా బ్లాగ్ రైటర్స్. సో ఇప్పుడు సపోజ్ ఒక పాపులర్ బ్రాండ్ ఉంది. వాళ్ళు బ్లాగ్ మెయింటైన్ చేయాలనుకుంటారు. ఏం చేస్తారంటే మిమ్మల్ని ఫ్రీలాన్సర్‌గా హైర్ చేసుకుంటారు. ఫ్రీలాన్స్ బ్లాగ్ రైటర్‌గా. మీరేం చేయాలి, వాళ్ళ కంపెనీకి సంబంధించి రీసెర్చ్ చేసి రెగ్యులర్‌గా వాళ్ళకి బ్లాగ్స్ రాస్తూ ఉండాలి. సో బ్లాగ్ రైటర్స్‌కి చాలా డిమాండ్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేయింగ్ స్కిల్. ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్‌లో కానివ్వచ్చు, లింక్డ్ఇన్‌లో కానివ్వచ్చు, ఎక్కడ చూసినా కూడా కంటెంట్ రైటర్స్‌కి ఎస్పెషల్లీ బ్లాగ్ రైటర్స్‌కి డిమాండ్ ఉంది. మీరు రైటింగ్ బాగానే రాస్తూ ఉంటే మీరు ఇండివిడ్యువల్స్ కూడా బ్లాగ్ రాయొచ్చు. వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ బదులు పోస్ట్ మీరు చేయొచ్చు. వాళ్ళ స్టైల్ చేసుకొని. వీళ్ళని గోస్ట్ రైటర్స్ అని కూడా అంటారు. అంటే వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు. బట్ రాసేదంతా మీరు. సో వీళ్ళకి కూడా బాగానే పే చేస్తారు. ఎందుకంటే అంటే రైటింగ్ బ్లాగ్స్ కానివ్వచ్చు, ఈ సోషల్ మీడియా పోస్ట్ కానివ్వండి, ఇవన్నీ బ్రాండ్స్‌కి ఆర్ క్రియేటర్స్‌కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద హై పేయింగ్ స్కిల్, హై పేయింగ్ రిమోట్ జాబ్. అండ్ నంబర్ 3 తీసుకుంటే వెబ్ డెవలపర్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెబ్‌సైట్ కావాలి. ఇప్పుడు నాలాంటి కంటెంట్ క్రియేటర్స్‌కి కావాలి. ఆర్ ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ వాళ్ళకి పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళకి కావాలి. బ్రాండ్స్‌కి ఖచ్చితంగా కావాలి. సో వెబ్ డెవలప్‌మెంట్ అనేది ఒక ఫుల్ టైమ్ రోల్ తీసుకుంటారు. బట్ ఫ్రీలాన్స్ రోల్స్ మెయిన్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే వెబ్ డెవలప్‌మెంట్ చేసేవాళ్ళి. మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నా, ఏ జాబ్ పోర్టల్ తీసుకున్నా కూడా వెబ్ డెవలపర్ అని మీరు సెర్చ్ చేస్తే చాలా రిమోట్ రోల్స్ కూడా మీకు దొరుకుతాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా చాలా వీడియోస్‌లో షేర్ చేశాను. అంటే రిమోట్ జాబ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవే ఉంటాయి, ఏ ప్లాట్‌ఫార్మ్స్ మీరు రిమోట్ జాబ్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు అని. మీరు ఫాలో అవుతుంటే అంటే మీరు ఏ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళినా కూడా అది లింక్డ్ఇన్ కానివ్వచ్చు, నౌకరీ కావచ్చు, ఎక్కడైనా కూడా మీరు రిమోట్ రోల్స్ చాలా వరకు వెబ్ డెవలపర్ హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వెబ్ డెవలప్‌మెంట్ మీకు వచ్చుంటే ఈ వెబ్ డెవలప్‌మెంట్ మీకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. వర్డ్ ప్రెస్ లాంటి సీఎంఎస్ సాఫ్ట్‌వేర్స్ వచ్చినా కూడా చాలా డిమాండ్ అయితే ఉంటుంది. ఇంకా ఫోర్త్ హై పేయింగ్ రిమోట్ జాబ్ స్కిల్ తీసుకుంటే సోషల్ మీడియా మేనేజర్స్. సోషల్ మీడియా మేనేజర్స్ అనేది ఒక లాస్ట్ 5 ఇయర్స్‌లో బాగా పెరిగిపోతున్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వాళ్ళు సోషల్ మీడియా మేనేజర్స్ ఉంటారు. సోషల్ మీడియా మేనేజర్స్ అంటే ఏం చేస్తారు? ఇప్పుడు పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ వీళ్ళని తీసుకుంటే ఆర్ ఈవెన్ బ్రాండ్స్‌ని తీసుకున్నా వాళ్ళు సోషల్ మీడియా మొత్తం మేనేజ్ చేయడానికి ఒకరు కావాలి. అంటే ఏం చేస్తారు సోషల్ మీడియా మేనేజర్స్ అంటే పోస్ట్ చేయడం కానివ్వచ్చు, రీల్స్ పోస్ట్ చేయడం కానివ్వచ్చు. ఇది ఒక కేటగరీ అయితే కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం కానీ, డీఎమ్స్‌లో కొన్ని బ్రాండ్ కొలాబరేషన్స్ కానీ ఆర్ వాళ్ళ ఫాలోవర్స్ మెసేజెస్ కానీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ బిజీ టైమ్‌లో వాళ్ళు చేయలేరు కాబట్టి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా మేనేజర్‌ని హైర్ చేసుకుంటారు. ఈ బ్రాండ్ కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. అంటే ఏ టు జెడ్
రిగార్డింగ్ సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా మేనేజర్‌గా చేయాలనుకున్న వారికి చాలా హై పేయింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కడైనా కూడా సోషల్ మీడియా మేనేజర్ జాబ్స్ అయితే మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు సెర్చ్ చేస్తే. ఇంకా లాస్ట్ తీసుకుంటే సేల్స్ అసిస్టెంట్. సేల్స్ అసిస్టెంట్ ఎవరికి అవసరం అంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ కోర్సెస్ లాంచ్ చేస్తున్నారు. వారు బుక్స్ లాంచ్ చేస్తున్నారు. వారు ఏదైనా వెబినార్స్ లాంచ్ చేస్తున్నారు. ఇలా అన్నీ డిజిటల్‌గా లాంచ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకేంటంటే సేల్స్ తెప్పించడానికి ఒకరు కావాలి. కాబట్టి మీరేం చేస్తారు సేల్స్ అసిస్టెంట్‌గా అంటే, లెట్స్ సపోజ్ నేను ఒక ఆన్‌లైన్ కోర్స్ లాంచ్ చేశాను అనుకుందాం. దానికి సేల్స్ కావాలి. మీరేం చేస్తారు సేల్స్ అసిస్టెంట్‌గా మీకున్న నాలెడ్జ్‌తో మీరు దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళకి సేల్స్ తెప్పించాలి. మీ నెట్వర్క్‌లో షేర్ చేస్తారో, వారు గూగుల్ యాడ్స్ రన్ చేస్తారో, మెటా యాడ్స్ రన్ చేస్తారో మీ ఇష్టం. బట్ వాళ్ళకి మీరు సేల్స్ తెప్పించగలిగితే మీకు బాగానే డిమాండ్ ఉంటుంది. ఇలానే ఒక వెబినార్ జరుగుతుంది. వాళ్ళకి జస్ట్ లీడ్స్ కావాలంటే ఏదైనా ఒక బ్రాండ్‌కి ఫ్రీ వెబినార్ అనుకుందాం. ఆ ఫ్రీ వెబినార్‌కి మీరు లీడ్స్ తెప్పించాలి. వాళ్ళు అడుగుతారు మాకు ఇలా పలానా స్టూడెంట్స్ కావాలి అని. మీరు కానీ అలా తెప్పిస్తే అంటే మీకైతే పే చేస్తారు ఇంత అని స్పెసిఫిక్‌గా అని. సో ఈ 5 రిమోట్ రోల్స్‌కి 2024లో బాగా డిమాండ్ ఉంది. మీకు కనుక ఈ 5లో ఏదైనా ఒక్కటొచ్చినా కూడా మీరు అన్ని ఆన్‌లైన్ పోర్టల్స్‌లో వెతకడం అయితే స్టార్ట్ చేయండి జాబ్స్‌ని. ఖచ్చితంగా మీకు రిమోట్ జాబ్స్ అయితే దొరుకుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పటికీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉంటాయి. థాంక్ యూ.